నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డమైసంలో చేస్తున్నాను. మనం జెస్టేషనల్ డయాబెటీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో అంటే షుగర్ అనేది ముందు ఉండదు, ప్రెగ్నెన్సీలో వస్తుందన్నమాట. దాన్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది సుమారు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన 24 వారాల నుంచి 28 వారాల మధ్యలో ఎక్కువ వెరీ మోస్ట్ కామన్ అంటే చాలా కామన్గా వస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 6 నెలలు పడినాక అప్పుడు వస్తూ ఉంటుంది. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ 6 నెలల తర్వాత ఖచ్చితంగా మనం షుగర్ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా మేము రికమెండ్ చేస్తామండి. కానీ చాలామంది చేయించుకోరు, బట్ చేయించుకోవాలి 6 మంత్స్ అప్పుడు. ఎందుకంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ మనం ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఒకసారి టెస్టులన్నీ చేపిస్తాం అనమాట. అండ్ ఆల్సో 6th మంత్లో కూడా మనం ఒకసారి చేయించుకుంటే చాలా మంచిదండి. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది యాక్చువల్లీ మీరు చెప్తే మన ఇండియాలో 14% మంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 14% అంటే 100లో 14 మంది ఖచ్చితంగా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. ఈ మన ఆఫ్రికన్ కంట్రీస్లో 19 నుంచి 20% అంటే ప్రతి 100 మందిలో 20 మందికి ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తుందన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. దీనిలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో లక్షణాలు అంటూ ఉండవు. అంటే పెద్దగా మామూలుగా వచ్చే షుగర్స్ ఏవైతే ఉంటాయి టైప్ 1, టైప్ 2 ఇవన్నిట్లో కొంచెం సిమ్టమ్స్ అంటే లక్షణాలు అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ జెస్టేషనల్ డయాబెటీస్లో మనం 200-300, 400 వచ్చినా కూడా ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ కొంతమందిలో ఉంటాయి లక్షణాలు, లైక్ ఎక్కువగా యూరిన్ పోవడం, ఎక్కువగా దాహం అనిపించడం, లేదా ఎక్కువగా ఆకలి అనిపించడం, చెమటలు పట్టడం, నోరు డ్రై అవ్వడం, లేదా వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది, లేదా యూరిన్ అనేది బాగా వెళ్ళడం. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఒక 20 నుంచి 30% మంది జెస్టేషనల్ డయాబెటీస్లో మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. దీనికి కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్గా కారణాలు ఏంటంటే మెయిన్గా హార్మోనల్ ఇష్యూస్ కానీ, లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల కానీ, బరువు ఎక్కువగా స్థూలకాయం ఉండడం వల్ల, అంటే హెరిడిటరీ వంశపారంపరంగా కానీ, లేదా సమ్ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వల్ల మనకి ఇది వస్తుందన్నమాట. సో షుగర్స్ అనేవి మనం ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీలో కంట్రోల్లో పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే మదర్తో పాటు బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మదర్లో పీపీహెచ్ అంటే బ్లీడింగ్ అనేది ఆగదు ఇంకా. అంటే డెలివరీ అయ్యాక బ్లీడింగ్ అనేది ఆగకపోవడం, లేదా పెద్ద బేబీ అంటే బేబీ సైజ్ అనేది 3.5 kgs 4 kgs పెద్ద బేబీ పుట్టడం, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉండవు. అండ్ ఆల్సో సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ఉమ్ము నీరు అనేది ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉమ్ము నీరు ముంగి కూడా బేబీకి ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి టర్మ్ కాకుండా ప్రీ టర్మ్ ముందుగానే నెల తక్కువలోనే పుట్టేసేయడం అనమాట. అంటే ఇప్పుడు 39 వీక్స్ 38 వీక్స్ కాకుండా 34, 33 ప్రీమెచ్యూర్ బేబీస్ పుడతారు. ముందుగానే బేబీ అనేది పుట్టడం అనేది జరుగుతుంది. ఇది కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంట్రా యూటరిన్ డెత్ అంటాం. అంటే కడుపులోనే బేబీ ఉన్నట్టుగానే సడన్గా కదలికలు అనేవి ఉండవు. అంటే ఇంట్రా యూటరిన్ డెత్ అంటాం. అంటే కడుపులోనే బేబీ అనేది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ మెయిన్గా ఏంటంటే బరువు అదుపులో పెట్టుకోవడం, ఆహారం మితిమీరిగా తినకుండా, అంటే జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్, బిర్యానీ ఫుడ్స్ అవి తినకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి ఆకలి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆ బయట ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం హ్యాపీగా ఉండడానికి చూసుకోవాలి. ఎక్కువ హ్యాపీ ఉండాలి, స్ట్రెస్ తీసుకోకూడదు. స్ట్రెస్ వల్ల కూడా కార్టిజోల్ లెవెల్స్ పెరిగి ఇంకా షుగర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాలి. మినిమం 8 గంటల నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ప్రాణాయామం, మెడిటేషన్ వీటి వల్ల కూడా మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఫుడ్ అనేది మీకు చెప్పా కదండి, ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి, షుగర్స్ తగ్గించుకోవాలి. ఇంకా దీనికి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మన ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అయితే ఉండవండి. మ్యాక్సిమం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంది. ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే బేబీకి షుగర్స్ అనేవి లో అయ్యే అవకాశం ఉంటుంది. బేబీకి ట్యాబ్లెట్స్
మనకి వెళ్ళి బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఒకవేళ డాక్టర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే ఏమైనా మనకి మెట్ఫార్మిన్ 500 mg వరకు పెట్టుకోవచ్చు, అది 1 టైం పెట్టుకోవచ్చు. అంతకు మించి డోస్ అనేది ఇవ్వడానికి ఉండదు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.